అన్న సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యం వినటానికి. సో లాస్ట్ సండే ఓకేనా, దేవుని యొక్క సన్నిధి గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని యొక్క సన్నిధికి మనం ఎలా ఆతిథ్యం ఇవ్వాలి, హౌ టు హోస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు మన జీవితంలో కలిగే మార్పులు, మన జీవితంలో దేవుడు తీసుకొచ్చే ఆశీర్వాదం, దాని గురించి మాట్లాడాం. సో ఈరోజు దేవుని మహిమ గురించి కొన్ని మూలాంశాలు, కొన్ని బేసిక్ విషయాలు మనం మాట్లాడుకుందాం. నిర్మాకాండము 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎక్సోడస్ చాప్టర్ 3 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకోను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. చాలు, 6వ వచనంలోకి వెళ్దాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుణ్ణు, అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణి అని చెప్పగా మోషే తన ముఖంని కప్పుకొని దేవుని వైపు చూడ వెరచాను. సో ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, మోషే అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. సో ఎంతమందికి భాగము తెలుసు? చిన్నప్పటి నుంచి వినే ఉంటారు, చదివి ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ మండుచున్న పొదలో దేవుణ్ణి సంధిస్తూ ఉన్నాడు. వాక్యం ఏం చెప్తా ఉంది? అగ్ని ఏం చేస్తుందంట? మండుతూ ఉంది, కానీ పొద కాలిపోవట్లేదు. అంటే కీప్స్ ఆన్ బర్నింగ్. సాధారణంగా ఫైర్ని మనం చూసినప్పుడు, వాక్య ప్రకారంగా అగ్ని లేకపోతే గాలిని, ఇట్లాంటి వాటిని మనం చూసినప్పుడు దీస్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అన్నమాట. దేవుని మహిమ యొక్క ప్రత్యక్షతలుగా మనం చెప్పొచ్చు. సో అగ్ని ఏంటి? దేవుని మహిమ యొక్క ఎక్స్ప్రెషన్, దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత. అంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చేదో అక్కడ దేవుని మహిమ ప్రత్యక్షం అవుతుందని అర్థం. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది దేవుని మహిమను కలిగిన వారు ఉన్నారు ఇక్కడ? సో మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో, లేకపోతే ఎప్పుడైతే మనము క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించామో, వి క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ ఆఫ్ అస్. దేవుని యొక్క మహిమను మన లోపల మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మహిమ కలిగిన ప్రజలుగా మనం పిలువబడతా ఉన్నాం, లేకపోతే గ్లోరియస్ పీపుల్. మనం ఎవరమి? మనం గ్లోరీ సిటీ సెంటర్ పీపుల్ కాదు, గ్లోరియస్ పీపుల్, మహిమ కలిగినటువంటి ప్రజలం. ఎందుకని? దేవుని ఆత్మ మన లోపల నివాసం ఉంటా ఉన్నాడు కాబట్టి, క్రీస్తు ఆత్మరూపిగా మన లోపల ఉన్నాడు కాబట్టి మనం ఏం కలిగి ఉన్నాము? మహిమని కలిగి ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి కొన్ని చోట్ల మాట్లాడేటప్పుడు హీఈస్ ఆల్సో ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ. ఆయన ఏమైనాడు? మహిమ కలిగిన ఆత్మ అయినాడు. అంటే మన జీవితాల్లోకి మహిమను తీసుకొని వచ్చేవాడు. హల్లెలూయా. సాధారణంగా మహిమ అంటే ఏంటి ఆలోచించారు ఎప్పుడైనా? సో ఈ ఒక్క పదాన్ని మనము చెప్పడానికి మనము తీవ్రంగా ఆలోచిస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం స్టడీ చేయాలి. ఎందుకనంటే మహిమ అనే పదం అది ఆ 3 అక్షరాలతోనే అది ముడిపడలేదు. మహిమలో ఏముంటుందంటే దేవుని యొక్క సమస్తం అందులో ఉంటుంది. హల్లెలూయా. మహిమలో దేవుని యొక్క స్వభావం ఉంటుంది, దేవుని యొక్క గుణగణాలు ఉంటాయి, దేవుని యొక్క వ్యక్తిత్వం ఉంటుంది, హిస్ పర్సనాలిటీ. తర్వాత దేవుని యొక్క క్యారెక్టర్ ఉంటుంది, తర్వాత దేవుని యొక్క శక్తి ఉంటుంది,
దేవుని యొక్క సామర్థ్యం ఉంటుంది, దేవుని యొక్క మంచితనం ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత అందులో ఉంటుంది. దాన్ని మనం మహిమగా మనం పిలుస్తూ ఉంటాం. మహిమ అంటే మహిమ అని పేరు పెట్టుకున్న లేడీ గురించి నేను మాట్లాడట్లేదు, ఓకేనా? దేవుని యొక్క మహిమ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో గత వారము 2 వారాల క్రితం ఎక్కడ ఆపానో అక్కడ నుండి నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉంటాము, ఆతిథ్యం ఏముంటామంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆతిథ్యం ఇస్తారు. అంటే ఏం చేస్తారు? గౌరవిస్తారు, వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారు, వాళ్ళు మీ ఇంట్లో బాగా చూసుకుంటారు, కొంచెం ప్రశాంతత దొరికేటట్టు వాళ్ళకి ఏదో ఒకటి చేస్తారు. అంటే కొంతమంది అలా ఉండరు, కొంతమంది ఉంటారు, ఓకేనా? దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో మనం ఏం చేస్తున్నాము? ఆ గెస్ట్కి మనం ఏం చేస్తున్నాము? ఆతిథ్యం ఇస్తున్నాం. అలానే దేవుని సన్నిధికి మనం ఏం చేసేవారిగా ఉండాలి? ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. అంటే ఏ విషయాలు అయితే దేవుని యొక్క సన్నిధిని మన లోపల, ఇంకో మాటలో చెప్పాలంటే మన లోపల కరప్ట్ చేస్తాయో, పాడు చేస్తాయో, ఆ విషయాల నుండి మనం దూరంగా జీవించడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని మనం హోస్ట్ చేస్తామో, అంటే దేవుని యొక్క సన్నిధి మన లోపల ఉన్న ఆ గ్రహింపుతో మనం ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తామో, ఒక విలువ కలిగిన జీవితం మనం జీవించడం మొదలు పెడతాం. హల్లెలూయా. దేవుని సన్నిధి మన లోపల ఉన్నది అని మనం గ్రహింపైనప్పుడు మనం ఏది పడితే అది చేయలేం, అనవసరమైన వాటిలోకి మనం వెళ్ళలేం. ఎందుకని? ఆ సన్నిధి మనలో ఉంది. ఆ సన్నిధికి మనం ఏం చేస్తున్నాం? ఆతిథ్యం ఇస్తున్నాం. అంటే ఆ సన్నిధిని మనం విలువగా ఎంచుతున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధిని విలువగా నువ్వు ఎంచకుండా నీ ప్రార్థన ఎప్పుడు ఆలకించబడదు. దేవుడు లాటరీ దేవుడు కాదు. సో దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత అన్ని నియమాలు 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 నియమాల మీద నడుస్తూ ఉంటాయి. నియమాల్లో నుండి మనం ఏం చేస్తాం? వ్యక్తిని, దేవుడిని ఒక వ్యక్తిగా మనం సంధిస్తాం. హల్లెలూయా. అంటే ప్రిన్సిపల్స్తో మన జీవితం ప్రారంభమవుతుంది. దేంతో మన జీవితం ప్రారంభమవుతుంది? ఆత్మీయ జీవితం నియమాలతో ప్రారంభమవుతుంది. నియమాల్లో నుండి మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తిగా ఆయన మనం సంధిస్తాం. హల్లెలూయా. ఆయన్ని సంధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు? మోషే ఆయన్ని సంధిస్తూ ఉన్నాడు. ఆ హోరేబు కొండ దగ్గర ఒకవైపు మోషే యాక్చువల్గా ఏం చేస్తూ ఉన్నాడు? మామ యొక్క మందను మేపుతా ఉన్నాడు. కానీ ఒకవైపు తను చూసినప్పుడు పొద మండుతూ ఉంది. హల్లెలూయా. కానీ కాలిపోవట్లేదు. ఇప్పుడు ఆ పొదలో నుండి ఏమొస్తూ ఉంది? దేవుని యొక్క స్వరం వస్తూ ఉంది. సో దేవుడు మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? ఎందుకు తన మహిమను చూపిస్తూ ఉన్నాడంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు యొక్క చెరలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహిస్తున్న కనాన్ దేశంలోకి తీసుకెళ్ళాలని. హల్లెలూయా. ద గ్లోరీ ఆఫ్ గాడ్ మేనిఫెస్ట్ ఫర్ ఎ పర్పస్. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ అనేది ఒక ఉద్దేశం నిమిత్తం ప్రత్యక్షమవుతుంది. ఇందాక ప్రారంభంలో నేనేం చెప్పాను? క్రీస్తుని మనం ఆత్మస్వరూపిగా కలిగి ఉన్నాం కాబట్టి మన లోపల ఏం కలిగి ఉన్నాం? దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నాం. అందరు చెప్తారు, నేను దేవుని మహిమను కలిగి ఉన్నాం. కానీ మనం ఆత్మీయంగా ఎదిగే కొంది, ఆత్మీయంగా ముందుకెళ్ళే కొంది ఆ మహిమ యొక్క లెవెల్స్లో, స్థానాల్లో, లేకపోతే స్థాయిల్లో మనము ఎదుగుతూ వెళ్తూ ఉంటాం. అందుకనే మన ఆత్మీయ జీవితము విశ్వాసం నుండి విశ్వాసంలోకి, మహిమ నుండి మహిమలోకి వెళ్తూ ఉంటుంది. అంటే ఒక మహిమ స్థానంలో, ఒక మహిమ యొక్క స్థాయిలో మన జీవితము, మన ఆత్మీయ జీవితం ఆగిపోదు. అంటే నూతన నిబంధన విశ్వాసులుగా మనం ఎప్పుడు కూడా ఒక మహిమలో ఒక లెవెల్ నుండి ఇంకొక లెవెల్కి మనము ప్రయాణం చేస్తూ ఉంటాం, మనము వెళ్తూ ఉంటాం. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు నేను చెప్పేది? ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొంచెం నాకు కష్టం, ఓకేనా? సో మోషే ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మహిమను సంధిస్తూ ఉన్నాడు. దేవుని మహిమను సంధిస్తూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంట? ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకొని వచ్చి కనాన్ దేశంలోకి తీసుకెళ్ళాలి. అంటే దేవుని ప్రజలకి దేవుడు ఏర్పాటు చేసిన డెస్టినీలోకి
మోషే నడిపించాలి. హల్లెలూయా. మన జీవితం మీద ఉన్న దేవుని మహిమ కూడా ఒక ఉద్దేశం ఉంటుంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది, దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనం కనుగొన్నప్పుడు, ఆ ఉద్దేశాన్ని మనం కనుగొన్నప్పుడు, ఆ మహిమ యొక్క స్థానాల్లో మనం ఎలా ఎదగాలో మనం తెలుసుకుంటాం. అలా ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితం మహిమకరంగా మారుతూ ఉంటుంది. ఈ మెసేజ్ మొత్తం మహిమ 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 ఈ పదాలు వినబడుతూ ఉంటాయి, దయచేసి కన్ఫ్యూజ్ అవుతుంది. మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? దేవుని మహిమ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మోషే మండుచున్న పొదలో దేవుని మహిమను సంధించాడు. అది చూసిన తర్వాత, ఆ అనుభవం జరిగిన తర్వాత, హి స్టార్టెడ్ టు క్యారీ ఎ డిపాజిట్ ఆఫ్ గాడ్. దేవునిలో ఉన్నదేదో మోషేలోకి వచ్చేసాం. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఆ అనుభవం తర్వాత నుండి దేవుడు మోషేతో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నాడు. చదివారా? 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం చదివినప్పుడు దేవుడు మోషేతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకి డౌట్స్ వస్తా ఉన్నాయి. ప్రభా, నేను నత్తి పెదవులు గలవాడిని, నేను వెళ్ళి ఫరో ఎదుట నిలబడలేను, ఐగుప్తులు ఎదుట నిలబడలేను. మోషే క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అట్లా పెదవులు కలిగిన వాళ్ళని చేసిన వాడిని నేను కాదా? నాకు తెలీదా? మోషే అంటున్నాడు. అంటే మోషే యొక్క ఎప్పుడైతే దేవుని యొక్క గ్లోరీని ఎన్కౌంటర్ చేశాడో, తన జీవితంలో దేవుడు పెట్టిన సామర్థ్యాన్ని దేవుడు బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని మహిమను మనము సంధిస్తామో, దెన్ వి ఎన్కౌంటర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మన లోపల దేవుడు పెట్టిన సామర్థ్యం అనేది బయటికి రావటం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు దేవుడు మన లోపల పెట్టిన వరాలు, మన లోపల పెట్టిన అభిషేకాలు, మన లోపల పెట్టిన జ్ఞానం, మన లోపల దేవుడు పెట్టిన ప్రతి శ్రేష్టమైన ఈవి అది ప్రత్యక్షతలోకి రావటం ప్రారంభమవుతుంది. అంటే అది బయటికి రావటం ప్రారంభమవుతుంది. అది మనలో ఉందని మనం తెలుసుకోవటం మనం ప్రారంభిస్తాం. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఫరో దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? మా దేవుడు మా వాళ్ళందరినీ తీసుకొని అరణ్యంలోకి రమ్మంటున్నాడు. అంటే ఆయన ఎవరు అంటున్నాడు ఫరో. ఆలోచించారు ఎప్పుడైనా? మన జీవితంలో ఒక స్థానంలో మనం ఉన్నప్పుడు, అక్కడి నుంచి మనకు పైకి రావాలంటే, అక్కడి నుండి ఉన్నతమైన మెట్లోకి మనం అడుగు పెట్టాలంటే, మన పరిస్థితులు మనల్ని ఏమడుగుతాయంటే, నువ్వు ఎవడవి, నువ్వు ఎందుకు పైకి రావాలని అడుగుతాయి. ఆలోచించారు ఎప్పుడైనా? అన్నిట్లో చాలా కష్టమైన విషయం ఏంటంటే ప్రార్థన చేయటం కాదు. అన్నింటిలో కష్టమైన విషయం కానుక ఇవ్వటం కాదు, మన హృదయాలు మార్చబడటం. హల్లెలూయా. ఏంటి అన్నింటిలో కష్టమైన విషయం ఏంటి? మన హృదయం మార్చబడటం. అదంత ఈజీ కాదు. ఆ చిన్న హృదయాన్ని దేవుడు మార్చడానికి సంవత్సరాలు ఆయన సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాడు, టెక్నాలజీ ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు సర్జరీలు చేస్తాడు, కొన్నిసార్లు ఆపరేషన్లు చేస్తాడు, కొన్నిసార్లు మెడిసిన్స్ ఇస్తాడు. దేవుడు చాలా చేస్తూ ఉంటాడు. ఎందుకని? అది కానీ మార్చబడకపోతే ఆ గొంగలి పురుగు ఉన్నటువంటి స్థానంలో ఉన్నది సీతాకోక చిలుకగా అది మారలేదు. హల్లెలూయా. మోషే దేవుడు సంధించక ముందు ఎలా ఉన్నాడు? ఆల్రెడీ ఒక ఐగుప్తీయుని చంపాడు. మంచి ప్యాషనెట్గా ఉన్నాడు. కొడితే పగిలిపోవాలని కొట్టాడు, అతని అవతల వ్యక్తి చనిపోయాడు. దేవుడు అలాంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, తన మహిమను చూపిస్తూ ఉన్నాడు, అతనితో మాట్లాడి తన హృదయాన్ని మారుస్తూ ఉన్నాడు. మోషే, ఇది కాదు నీ గమ్యం. మా అమ్మ దగ్గర మందను మేపుకోవటం కాదు. దిస్ ఈజ్ నాట్ యువర్ డెస్టినీ. హల్లెలూయా. అప్పటి వరకు మోషేకి ఏం చేయాలో తెలియదు, ఎందుకు పిలువబడ్డాడో తెలియదు. కానీ దేవుడు వచ్చే మాట్లాడు, మోషే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా ప్రజలైన ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి నువ్వు బయటికి తీసుకొని రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. మోషే అడుగుతున్నాడు, ప్రభా, సరే నువ్వు నాతో మాట్లాడావు, బాగానే ఉంది, నీ పేరేంటంటే నేనేమని సమాధానం చెప్పాలి? దేవుడేమన్నాడు? ఐ యామ్ హూ ఐ యామ్. నేను ఉన్నవాడును, నేను అనువాడను. హల్లెలూయా. నేను అంతకుముందున్నాను, నేను ఇప్పుడున్నాను, నేను తర్వాత ఉన్నాను, నేను భవిష్యత్తులో ఉండబోతున్నాను, నేను ఎప్పుడు ఉంటానే ఉంటాను. హల్లెలూయా. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకా స్ట్రైట్గా మాట్లాడాలంటే, ఇంకా లోతులోకి వెళ్ళి మాట్లాడాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, అంతకుముందు నేను కార్యాలు చేశాను, ఇప్పుడు నేను కార్యాలు చేస్తాను,
తర్వాత నేను కార్యాలు చేస్తాను, భవిష్యత్తులో కార్యాలు చేస్తాను, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు నేను కార్యాలు చేసే దేవుణ్ణి. ఐఎమ్ దేర్, నేను ఉన్నవాడిని అంటున్నాడు. హల్లెలూయా. చూసావా దేవుడు ఎలా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మోషే ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. ఫస్ట్ టైం ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో ఏమంటున్నాడు? ఎవడరు నువ్వు, ఎందుకు వచ్చావు? అవునా? నేను చెప్తానని గ్రహించగలుగుతున్నారు. మన జీవితంలో మనం పైకి రావాలనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనతో ఏం మాట్లాడతాయి తెలుసా? ఎవడరా నువ్వు ఎందుకు రావాలి పైకి అంటే? ఆలోచించారు ఎప్పుడైనా? జీవితంలో పైకి రావడం కూడా అంత ఈజీ కాదు. అంత ఈజీ అనుకుంటే గత సంవత్సరాలు ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకని ఇదొక స్ట్రగుల్, ఇక్కడ ఒక పోరాటం జరుగుతూ ఉంది. దేవుడు మనకి ఏర్పాటు చేసిన గమ్యంలోకి, దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాగ్దాన భూమిలోకి మనం నడవటానికి ప్రతిసారి ఏం జరుగుతుంది? ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటంలో మనం ఏమై ఉన్నామో, దేవుడు మనకేమైనాడో తెలుసుకోగలిగితే మనం అందులో ముందుకు వెళ్ళి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన గమ్యంలోకి మనం నడవగలుగుతాం. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తి వైపు తిరుగు. నువ్వు దేవుని మహిమను సంధిస్తేనే కానీ నీ అసలైన సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకోలేవు. ఎందుకని? నీ సామర్థ్యం అనేది, నేను చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు కొంచెం మన మనస్సుని మనం విశాలపరుచుకుందాం. అవునా? మన స్పిరిట్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. మన సామర్థ్యం అనేది మనం చదువుకున్న దాన్ని బట్టి, మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, మన నాలెడ్జ్ బట్టి లేదు. అవన్నీ మంచి విషయాలు, అవన్నీ ఉపయోగకరమైన. మన సామర్థ్యం ఎక్కడుందంటే, దేవుడు మనల్ని ఎందులోకి పిలిచాడో, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, అది మనం గ్రహించగలిగినప్పుడు మన సామర్థ్యం అనేది బయటికి రావటం మొదలవుతుంది. హల్లెలూయా. సరే, ఈ వాక్యం చెప్పబోయే ముందు ఎంతమంది జీవితంలో పైకి రావాలనుకుంటున్నారు? ఎంతమంది జీవితంలో పైకి రావాలనుకుంటున్నారు? జీవితంలో ఎదగాలనుకుంటున్నారు? అంటే అన్ని విషయాలు, అది ఆరోగ్యమైన, అది ఆర్థిక విషయాలైనా, అది సంపదలైనా, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. మంచి సీక్రెట్ చెప్పిన, అది అంత ఈజీ కాదు. ఎస్ అని చెప్పినంత ఈజీ కాదు, కానీ సాధ్యం. కానీ ఏంటి? అది సాధ్యం. వెన్ యూ ఎన్కౌంటర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను నువ్వు సంధించిన ఆ క్షణంలో నువ్వేమైనావో తెలుసుకుంటావు. నీ లోపల దేవుడు పెట్టిన సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. నువ్వేమేమి చేయగలవో తెలుసుకుంటావు. ఏమేమి నీకు సాధ్యమవుతాయో తెలుసుకుంటావు. ఇప్పుడు మోషే దేవుడిని సంధించాడు, దేవుని మహిమను చూశాడు, మన్నుచున్న పొదను చూశాడు, దేవుని యొక్క స్వరం విన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అక్కడి నుండి మోషే జీవితంలో కార్యం చేస్తూ వచ్చాడు. అదేంటంటే దేవుడు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు ఏం చేస్తున్నాడు? కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు మోషేతో ఏమంటున్నాడు తెలుసా? మోషే, ఫరోకి నేను నిన్ను దేవుడిగా చేశాను. అంతకుముందు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నీవెవరో అని అడుగుతున్నాడు. మోషేలో ఉన్న డైమెన్షన్ని దేవుడు మారుస్తూ వచ్చాడు. ఈసారి మోషే నార్మల్గా మాకు నేను నీకు ఒక గ్రేస్ ఇస్తాను. హల్లెలూయా. నువ్వు నార్మల్గా వెళ్తే ఫరో మాట వినడు. నేను కృపిస్తున్నా. ఇక నుండి ఫరోకి నేను కాదు దేవుణ్ణి, నువ్వు దేవుడివి. నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి కార్యాలు చేయి. ఎందుకు పంపించడో చూద్దామంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో మనల్ని అలానే పెట్టాడు. హల్లెలూయా. ఈ పరిస్థితుల అన్నిటి ఎదుట ఒక దైవం వలె దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టాడు. వాటిని ఎదుర్కొని, వాటిని జయించి, వాటిని దాటి వెళ్ళడానికి దేవుడు మన కృపనిచ్చాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను నా ఆమోదం నీ మీద ఉంచాను, నా లైసెన్స్ ఇచ్చాను నీకు.
హల్లెలూయా. నువ్వు ఆశ్రయించబడటానికి నేను లైసెన్స్ ఇచ్చాను, నువ్వు స్వస్థపడటానికి నేను లైసెన్స్ ఇచ్చాను, నువ్వు జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి రావడానికి నేను పర్మిషన్ ఇచ్చాను. నా ఆమోదాన్ని తీసుకొని నువ్వు వెళ్ళి నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ఎందుకు పైకి రావో చూద్దామంటున్నాడు దేవుడు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? నార్మల్ హ్యూమన్ బీయింగ్ వెళ్ళట్లా. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు? ఒక దైవం లాగా వెళ్తున్నాడు, ఒక దేవుడి లాగా వెళ్తున్నాడు. ఆలోచించారా? ఫస్ట్ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే ఏం చేశాడు? కర్ర వేసాడు. కర్ర వేయగానే ఏమైంది? పామైంది. లోపల చేయి పెట్టి బయటకు తీశాడు, ఏమైంది? ఫరో వీటన్నిటికీ సర్లే మా దగ్గర ఉన్నారు మంత్రగాళ్ళు, మా వాళ్ళు కూడా పవర్ ఉంది. అహరోన్ కర్ర ఎప్పుడైతే పడేశాడో, అది ఎప్పుడైతే పాము అయిందో, వాక్యం ఏం చెప్తుందంటే ఆ పాము మిగిలిన పాములన్నిటినీ మింగేసిందంట. అప్పుడు వరకు ఫరోకి ఆలోచన రావట్లే, వీళ్ళు చేశాడు మా వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది? అహరోన్ కర్ర ఏం చేసింది? మిగతా వాటన్నిటినీ కూడా మింగివేసింది. అప్పుడు ఫరోకి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ఏదో కొంచెం పవర్ఫుల్గా ఉన్నారు మనోళ్ళు అనుకున్నారు. సరే, తర్వాత 7వ అధ్యాయం తర్వాత మోషే మరలా వెళ్తా ఉన్నాడు. ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి వెళ్తా ఉన్నాడు. నేను పంపిననగానే మోషే ఏం చేశాడు? అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు, తెగుళ్ళు పంపించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఇక్కడున్న నీళ్లు మొత్తం, నదిలో ఉన్న నీళ్లు మొత్తం రక్తంగా మారిపోతున్నాయి చూసుకున్నాడు. స్నానం చేయడానికి నీళ్ళు లేవు, ఫేస్ వాష్ చేసుకోవడానికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఆలోచించారు ఎప్పుడైనా? ఇవన్నీ మనకి స్టోరీస్లా కనపడుతూ ఉంటాయి, మనం విన్నప్పుడు చదివినప్పుడు కథల్లాగా అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఎలా ఉంది? అవునా? మిడతలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, వడగండ్లు పడినాయి, పంటలంతా నాశనం అయిపోయింది. 9వ తెగులు, చీకటి వచ్చింది ల్యాండ్ మీదకి. 10వది ఐగుప్తు యొక్క తొలిచూలు చనిపోయారు. అప్పటి వరకు ఫరోకి అర్థం కావాలా, నేనేదో ఒకటి మేనేజ్ చేయొచ్చులే అనుకుంటున్నాడు. ఫరో ఏం చేస్తున్నాడు? నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి దేవుని ప్రజల్ని బయటికి పంపించకుండా, వాళ్ళ గమ్యంలోకి పంపించకుండా, వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వకుండా, వాళ్ళు బ్లెస్ అవ్వకుండా, వాళ్ళ జీవితంలో పైకి రాకుండా ఆపేయచ్చు అనుకున్నాడు ఫరో. మన డెస్టినీలోకి నడవటానికి, దేవుడు మనకి ఏర్పాటు చేసిన అద్భుతమైన గమ్యంలోకి నడవటానికి ఎంత పోరాటం జరుగుతుందో చూసారా? జీవితంలో అందరు పైకి రారు, తప్పుగా అనుకోమాకండి. ఎందుకని? అందరు ప్రయత్నం చేయరు. జీవితంలో అందరు పైకి రారు, ఎందుకని? పోరాటం మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. యేసుప్రభువు వారు ఏమన్నా నూతన నిబంధనలు, నమ్ముట నీ వల్ల అయితే, ఇఫ్ యూ కెన్ ఓన్లీ బిలీవ్, నువ్వు నమ్మగలిగితే, నా కార్యాన్ని నువ్వు నమ్మగలిగితే, నా శక్తిని, సామర్థ్యాన్ని, నా కృపను నువ్వు నమ్మగలిగితే, 10 సంవత్సరాల నుంచి ఏం జరగట్లేదా? నువ్వు నమ్మగలిగితే. మోషే ఏమని ఉంటాడు? దేవా 400 సంవత్సరాల నుండి ఫరో పంపించట్లేదు ప్రభా, ఈరోజు నువ్వు నాకేదో చెప్పావని మనోడు వదిలేస్తాడా? అవునా? ఆలోచించారా? 400 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ ప్రజలు పంపించట్లా, కానీ ఫరో వచ్చి ఏమంటున్నాడు? దేవుడు నన్ను పంపించాడు. హల్లెలూయా. ఫరో ఏమంటున్నాడు? దేవుడు నన్ను పంపించాడు. నువ్వు వదలాల్సిందే దేవుని బిడ్డల్ని. ఎందుకని? మోషే ఆ మహిమను చూశాడు, ఆ మండుచున్న పొదలో నుండి వస్తున్న ఆ స్వరం విన్నాడు. తనకి తెలుసు ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరో తనకు తెలుసు, తనని సంధించిన వ్యక్తి ఎవరో తనకు తెలుసు. హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ సీజన్లో, మనకి సంధింపుల్ని ఇవ్వడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు, మనకి ఎన్కౌంటర్స్ని ఇవ్వడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మహిమను సంధించినప్పుడు, ఆటోమేటిక్గా నీ లైఫ్ ఎలివేట్ అవుతూ ఉంటుంది, నీ లైఫ్ పైకి వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఎంత ప్రార్థన చేసినా ప్రమోషన్ రాదు. నీ తరతరాల నుంచి వస్తున్న పేదరికము, ఆ మధ్యరకపు జీవితం, అందులోంచి బయటికి రావడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, నువ్వు బయటికి రావు. బట్ వెన్ యూ సీ ద గ్లోరీ, హల్లెలూయా, నువ్వు ఆయన మహిమను చూసినప్పుడు, ఆయన మహిమను తాకినప్పుడు, ఆయన మహిమ నీ మీదకి వచ్చినప్పుడు,
ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి, ఒక మండుచున్న ఒక వాంఛ మన లోపల ఉండాలి. దేవుడు నా కోసం ఏమేమి దాచుంచాడో అదంతా నేను చూడాలి. దేవుడు ఎలాంటి అద్భుతమైన గమ్యాన్ని నాకు ఏర్పాటు చేశాడు అదంతా నేను చూడాలి. మన నమ్మకం, మన విశ్వాసం ఎక్కడ ఉంటుంది? మన జాబ్ మీద ఉంటుంది. ఈరోజు నేను వాక్యం చెప్తున్నా, రేపొద్దున ఆఫీస్లో ఏం చేయాలో ఆలోచిస్తున్నారు కొంతమంది, అవునా? కొంతమంది సర్వీస్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో ఏం వండుకోవాలో ఆలోచిస్తారు. హలో, లైఫ్ ఇలానే వెళ్తూ ఉంటుంది. ఆ సైకిల్లోంచి నువ్వు బయటికి రా. నువ్వు ఏ పరిస్థితులు అయితే నేను చుట్టుకొని ఉన్నాయో వాటిని దాటి యేసయ్య వైపు చూసి, ఆయన చేసిన వాగ్దానాల వైపు చూసి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. అప్పుడు నీకు సొల్యూషన్స్ దొరుకుతాయి లైఫ్లో. అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వటం వల్ల సొల్యూషన్స్ రావు. అలా అని చెప్పి ఎవరికి ఇవ్వద్దని నేను చెప్పట్లే, ఇచ్చిన వాళ్ళని నేనేమనట్లే. నీ పరిస్థితుల్ని మించి చూసే అనుభవం నీకు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుని మహిమను సంధించినప్పుడు. 1-2 తగిలి పంపించాలి. మోషేకి అర్థమైపోయింది, నా లెవెల్ చేంజ్ అయిపోయింది అనుకున్నాడు. చూపిస్తాను వీళ్ళకి, చుక్కలు చూపిస్తాను అనుకున్నాడు. ఫస్ట్లో నమ్మేవాడు, ప్రభా నేను అతి పెద్దవాళ్ళు గలవాడిని, ప్రభా నా వల్ల ఏమైంది ప్రభా, నేను చెప్తే ఎవరు వింటారు ప్రభా అనుకున్నాడు. కానీ దేవుడు కంటిన్యూస్గా మాట్లాడకండి. దేవుడు ఏమన్నాడు, మోషే నిన్ను దేవుడిగా పెట్టాను, మొత్తం అధికారం అంతా నీ చేతుల్లో పెట్టాను, నీ ఇష్టం, నువ్వు ఏది చేస్తావు చెయ్యి అన్నాడు దేవుడు. హల్లెలూయా. నాతో ఉన్నారు. 33వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఫరో పంపించాడు. 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేసి తన ప్రజలను విడిపించాడు. 33వ అధ్యాయం వచ్చిన తర్వాత మోషే ఏమడుగుతున్నాడంటే, ప్రభా నీ మహిమను నాకు చూపించు ప్రభా అంటున్నాడు. హల్లెలూయా. ఏమని అడుగుతున్నాడు మోషే? ప్రభా నీ మహిమను నాకు చూపించు. సాధారణంగా దేవుని సన్నిధిని గురించి మనం మాట్లాడినప్పుడు, మనం దేవుని సన్నిధికి ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తా, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో, దేవుని మహిమలోని ఆ పాలుని మనం పొందుతూ ఉంటాం. అలాగే మన లోపల దేవుని మహిమ ఉంది. ఎందుకని? క్రీస్తు మన లోపల ఉన్నాడు కాబట్టి. కానీ అందులో ఏమున్నాయని చెప్తాను, అందులో లెవెల్స్ ఉన్నాయని చెప్తున్నాను, అందులో స్థాయిలు ఉన్నాయి, లేకపోతే అందులో స్థానాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇచ్చి వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు ఏం చేస్తామంటే ఆ మహిమ యొక్క పెట్టుబడి అనేది మన జీవితంలో పెట్టబట్టం మనం చూస్తాం. అందుకే దేవుని మహిమ ఊరకనే రాదు. ఆలోచించారా? ఒకవేళ ఆ మహిమ మన లోపల ఉందని చెప్తా ఉన్నా ఆ మహిమ ఏం కార్యాలు చేయలేదు. ఎందుకని? అది సరిగా యాక్టివేట్ చేయబడలా. హలో, నీ లోపల నువ్వు ఒక పెద్ద జనరేటర్ అనుకుందాం, నీ లోపల చాలా పవర్ ఉంది. కానీ ఇంకొక దానికి కనెక్ట్ చేస్తేనే నీ లోపల ఎంత పవర్ ఉందో బయటకు వస్తుంది. దేవుని మహిమ కూడా అంతే. నీలో క్రీస్తున్నాడంటే నువ్వేం కలిగి ఉన్నావు? దేవుని మహిమ కలిగి ఉన్నావు. కానీ ఆ మహిమ యాక్టివేట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బీ అన్ ఎంపవర్డ్ స్పిరిట్. ఆత్మలో బలపరచబడిన అనుభవంలో నువ్వు జీవించడం మొదలు పెట్టాలి. మహిమ నీలో ఉందా? ఉంది. దేవుని మహిమ మనలో ఉందా? ఉంది. కానీ అది మనలో నుండి వెళ్ళి కార్యాలు చేయాలంటే, మనకి కటాక్షాన్ని తీసుకొని రావాలంటే, మనకి జ్ఞానాన్ని తీసుకొని రావాలంటే, మన స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని పెంచాలంటే, మన జీవితంలో ఒక ఉన్నతమైన లెవెల్లోకి వచ్చేటట్టు చేయాలంటే అదేం చేయాలి? అది యాక్టివేట్ చేయబడాలి. అది ఎక్కడ యాక్టివేట్ చేయబడుతుంది? దేవునితో సహవాసం అనే ప్రదేశంలో యాక్టివేట్ చేయబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని వింటూ ఉన్నారు? దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మోషేతో ఏమంటున్నాడు? మోషే, నువ్వు నా మహిమను అడిగావు కాబట్టి నా మంచితనం అంతా కూడా నీ ఎదుట నేను కనపరుస్తాను. ఇంకా దేవుడు మోషేతో ఏమంటున్నాడు? 33వ అధ్యాయం ఆఖరి భాగంలో, నేను నీ ముందు నడిచి వెళ్తాను మోషే, నా వెనక భాగాన్ని మాత్రమే నువ్వు చూస్తావు. నేను ఒక బండ చాటున నిన్ను దాచిపెట్టి నా హస్తంతో నిన్ను కప్పి నా వెనక భాగాన్ని నీకు చూపిస్తాను అంటున్నాడు దేవుడు. ఆలోచించారా? ఎంతమంది నాతో ఉన్నారు?
మోషే ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దామా? 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతంనైండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. ఇక్కడ యేసుప్రభు వారి గురించి చెప్పబడతా ఉంది. యేసుప్రభు వారు ఏమై ఉన్నాడంట? దేవుని మహిమ యొక్క తేజస్సు. హీ ఈస్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. అంటే ఆ మహిమ ఒక రూపంలో కనబడితే ఎలా ఉంటుందంటే ఆ మహిమ యేసుప్రభులా ఉంటుంది. అందరు చదివారు ఆ వచనాన్ని? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసయ్య ఏమై ఉన్నాడంట? ఆయన మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతంనైండి తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడంట. అంటే దేవుని యొక్క గ్లోరీ మనలోకి వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితం మీద మేనిఫెస్ట్ అవటం మొదలుపెట్టినప్పుడు మన జీవితంలో అన్నీ నిర్వహించబడతా ఉంటాయి. ఏది ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలో అది ఉండటం ప్రారంభమైంది. బైబిల్లో దావీదు అనే ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. దావీదుకి ముందు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు, దావీదు దేవుని చేత అభిషేకించబడినాడు. సౌలు ఏం చేసేవాడంటే ఆ అభిషేకం ఏమేమి తీసుకొచ్చిందో వాటి మీద దృష్టి పెట్టేవాడు. నా రాజ్యం ఎప్పుడు పోద్ది, నా రాజ్యాన్ని ఎవరైనా తీసేస్తారా, ఇదేంటి దావీదేంటి నాకంటే బెటర్గా ఉన్నాడు అన్ని విషయాల్లో. సౌలు దృష్టి ఎక్కడుంది? ఆ అభిషేకం ఏమేమి తీసుకొచ్చిందో వాటి మీద ఉంది. కానీ దావీదు జీవితానికి వచ్చినప్పుడు, దావీదు తప్పు చేసినప్పుడు ఏమన్నాడు? 51వ కీర్తనలో, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అన్నాడు. దావీదు దృష్టి ఎక్కడుంది? దేవుని సన్నిధి మీద ఉంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీద ఉంది. దావీదుకి తెలుసు, నేను ఈ స్థానంలో ఉన్నానంటే దేవుని సన్నిధి వల్ల అది సాధ్యం, దేవుని ఆత్మ వల్ల అది సాధ్యమని దావీదు గ్రహించగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను దగ్గరకు వద్దాం. సొలొమోను కూడా అభిషేకించబడినవాడు. ఆ అభిషేకము ఏవే వరాలు వనరులు తీసుకొని వచ్చిందో సొలొమోను అవి మొత్తం తీసుకెళ్ళి దేవుని బలిపీఠం మీద పెట్టాడు. సమజా? అర్థమవుతుందా? సౌలు ఏం చేశాడు? అభిషేకము ఏమేం తీసుకొచ్చింది? తనని రాజుగా నిలబెట్టింది, ఒక రాజ్యాన్ని ఇచ్చింది, తనకు వనరులు ఇచ్చింది, వాటి మీద సౌలు దృష్టి పెట్టాడు. దావీదు ఏం చేశాడు? దేవుని సన్నిధి మీద, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల ఇది సాధ్యమైందని గ్రహించి, దేవుని యొక్క కటాక్షం వల్ల ఇది సాధ్యమైందని గ్రహించి దేవుని మీద దృష్టి పెట్టాడు. సొలొమోను ఏం చేశాడు? ఆల్రెడీ ఉన్న అభిషేకము ఏమేమైతే సొలొమోనుకి తీసుకొని వచ్చిందో, ఏ వనరులు, ఏ ఆశీర్వాదాలు, ఏ వరాలన్నీ తీసుకొని వచ్చినాయో సొలొమోను దాన్ని తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టాడు. మొదటి మందిరం సొలొమోను కట్టిన తర్వాత సొలొమోను మందిరంలో ప్రార్థన చేసినప్పుడు వాక్యం ఏమవుతుంది? వాక్యం ఏం చెప్తుంది? దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమై ఆ మహిమ ఎదుట యాజకులు నిలబడలేకపోయారంట. హల్లెలూయా. యాంప్లిఫైడ్ వర్షన్లో ఏమంటుందంటే ద షకైనా స్టార్టెడ్ టు మేనిఫెస్ట్. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దావీదు లోపల అనాయింటింగ్ ఉంది, సౌలు లోపల అనాయింటింగ్ ఉంది, సొలొమోన్ లోపల అనాయింటింగ్ ఉంది. ఆ అనాయింటింగ్ని, దాంతో వచ్చిన ఆశీర్వాదాలన్నింటినీ, వరాలన్నింటినీ, వనరులన్నింటినీ ఎప్పుడైతే దేవునికి సమర్పించాడో సొలొమోను, అది ఒక గ్లోరియస్ అట్మాస్ఫియర్ని రిలీజ్ చేసింది. హల్లెలూయా. జూయిష్ రబ్బాయిస్ ఏమని పిలుస్తారంటే దాన్ని షకైనా అని పిలుస్తారు. హల్లెలూయా. షకీనా మహిమ అంటారు. అంటే అదేంటి? అది లోపల ఉన్న అనాయింటింగ్ కాదు, లోపల ఉన్న పవర్ కాదు, అది ఒక వాతావరణంలో రిలీజ్ అయిపోయింది. హల్లెలూయా. అందుకనే సొలొమోను జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. దావీదు చాలా యుద్ధాలు చేశాడు, జయించాడు, చాలా సంపాదించాడు. సొలొమోను యుద్ధాలు చేయలా. సొలొమోను
యుద్ధాలు చేయాల. తన మీద ఉన్న దేవుని మహిమ జ్ఞానం రూపంలో, వివేచన శక్తి రూపంలో ప్రత్యక్షమయ్యేది. అంటే ఇప్పుడు గ్లోరీ ఏ డైమెన్షన్లోకి వస్తూ ఉంది, అది గ్లోరీగా ఉండట్లా, విజ్డమ్గా, డిజర్న్మెంట్గా, నాలెడ్జ్గా, అండర్స్టాండింగ్గా బయటకు వస్తూ ఉంది. చెప్పేది అర్థం చేసుకోండి, చాలా కష్టం కానీ అర్థం చేసుకోండి. ఆ షెకైనా వచ్చింది, మహిమ కలిగిన వాతావరణం, గ్లోరియస్ అట్మాస్ఫియర్ ఆఫ్ గ్లోరీ. ఆ తర్వాత సొలొమోన్ జీవితం చూసారా? రాజులు, అన్య దేశాల్లో ఉన్న రాజులు సొలొమోను మహిమను చూడటానికి వచ్చేవాళ్ళు. నేనేం చెప్తున్నాను, చాలామంది వినట్లేదు. చాలా కాన్సన్ట్రేషన్ కావాలి, చాలా ఫోకస్ కావాలి ఇలాంటి అర్థం చేసుకోవాలంటే. జస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్తా ఉన్నాను. మహిమ సొలొమోన్ ఏం చేసిందంటే తన లైఫ్ యొక్క లెవెల్ని మార్చేసింది. అందుకే సొలొమోన్ పోరాడట్లా. యేసు ప్రభువారు నూతన నిబంధనలు వచ్చేయమంటున్నాడు, అడవి పువ్వులు చూసావా? సొలొమోను తన వైభవం అంతటితో సొలొమోను చూసిన వీటిలో ఒక దాని వలె అలంకరింపబడలేదు అంటున్నాడు. అంటే సొలొమోనికి ఒక వైభవం ఉంది, సొలొమోనికి ఒక క్లాస్ ఆఫ్ లైఫ్ ఉంది, సొలొమోనికి ఒక లైఫ్ స్టైల్ ఉంది, సొలొమోనికి ఒక గ్లోరీ ఉంది. ఆ గ్లోరీని చూసి, ఆ మహిమను చూసి షేబా దేశపు రాణి బంగారం వేసుకొని వచ్చింది. ఆ మహిమను చూసి అనేక రాజులు వాళ్ళు ఏం చేశారు, సొలొమోన్తో వ్యాపారాలు చేయటం ప్రారంభించారు, సొలొమోన్ జ్ఞానాన్ని ఉపయోగించి. వాక్యంలో మనం వెళ్ళి చదివితే సొలొమోన్ ఇంటికి వెళ్ళినప్పుడంట అక్కడ సేవకులందరూ మంచి డ్రెస్ వేసుకొని ఉండేవాళ్ళంట. సొలొమోన్ యొక్క భోజనపు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడంట ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అక్కడ. మహిమ అనేది మన జీవితంలో అధికమైపోతుంది. ఈరోజు నేను ఏం చెప్పేది ఏం అర్థం కాకపోయినా ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, దేవుని మహిమ మన జీవితంలోకి వచ్చే కొంది ద క్వాలిటీ అండ్ ద క్లాస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇంక్రీజెస్. నీ లైఫ్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది. హల్లెలూయా. నీ లైఫ్ యొక్క క్లాస్ పెరుగుతుంది. అంటే నీ లైఫ్కి కనబడే ఆ గ్రాండియర్, ఆ స్ప్లెండర్, ఆ వైభవం పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ లైఫ్. ఎందుకని? దేవుని మహిమ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది, ఒక అయస్కాంతం లాంటిది. ఆ అయస్కాంతం ఏం చేస్తుందంటే ఈ భూపరిధిలో ఉన్న అన్ని ఆశీర్వాదాలని ఆకర్షించుకుంటుంది. లైఫ్ ఎందుకు మారట్లేదు తెలుసా? దేవుని యొక్క గ్లోరీలో నువ్వు ఇంక్రీజ్ అవ్వట్లా. ప్రభా నాకు కారు, ప్రభా నాకు ఇల్లు, ప్రభా నాకు ప్రమోషన్, ప్రభా నాకు జాబ్, ఓకే బాగానే ఉంది. ఆ మహిమ అనుభవంలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో వీటి కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరంలా. నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతికితే అన్ని జనులు వేటి విషయమే వెతుకుతా ఉన్నారు, అవన్నీ కూడా, వాటిలో కొన్నేని దేవుడు చెప్పలా, అవన్నీ కూడా నీకు ఆయన ఉచితంగా అనుగ్రహిస్తాడు. ద గ్లోరీ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ ఇంక్రీజ్. సొలొమోన్ దగ్గరికి గెస్ట్లు వస్తే ఎట్లా చూసేవాడు తెలుసా? సొలొమోన్ ఆ పనిచేసే వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ఉండేవాళ్ళు, పెద్ద బల్ల, అవునా? ఎన్ని రకాల మాంసాలు పెట్టుండేవాడో, ఎన్ని రకాల స్వీట్లు ఉండేవో. ఆలోచించారు ఎప్పుడైనా? కొంతమంది వాటిని కూడా ఎలా ఆలోచిస్తే మనకి ఎప్పుడు జరగవుగా, వాటి గురించి ఎందుకు నాన్ సెన్స్ అంటారు. ఎన్ని రకాల స్వీట్లు పెట్టుంటాడు, ఎన్ని రకాల కేక్స్ పెట్టుంటాడు, ఎన్ని రకాల బైబిల్లో దానియేలుని చూసినప్పుడు 6వ అధ్యాయం దానియేలు గ్రంథం, డానియల్ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. దానియేలు ఒక లెవెల్లో జీవించడం మొదలుపెట్టాడు. అక్కడున్న శకునగాండ్రు, మాంత్రికులు, రాజులు, రకరకాల విద్యలు తెలిసిన వారి కంటే ఉన్నతమైన అనుభవంలో జీవించడం మొదలుపెట్టాడు. దెర్ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఏం చెప్తున్నాను? దేవుని మహిమ అనే జీవితం మీదకి వచ్చినప్పుడు
ఫస్ట్ నీ జీవితంలో కనబడేది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. క్రైస్తవులకి అసలు ఉన్నది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. అందుకే దేవుడు ఆశ్రయించాడు. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడైతే ఉండదో, అది లేనప్పుడు దేవుడు అక్కడ ఆశ్రయించడానికి, దేవుడు అక్కడ మహిమను కుమ్మరించడానికి అవకాశాలు చాలా తక్కువ. మీరు సామెతల గ్రంథం చదివినప్పుడు తన పని యందు నైపుణ్యత గలవాన్ని నువ్వు చూసావా? అతడు సామాన్యుల దగ్గర నిలబడ్డ కానీ రాజుల ఎదుట నిలబడతాడంట. అంటే ఆ పని చేసే వ్యక్తి ఒక క్లాస్లో తన చేయడం మొదలుపెట్టినప్పటి నుండి, తను అందులో ఒక ఎక్స్పర్ట్గా అవటం మొదలుపెట్టినప్పుడు నుండి రాజులు తన దగ్గరకు వస్తారంట. హల్లెలూయా. చాలామంది మనం ఎలా జీవిస్తామంటే, ఇందాక నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, అట్లా జీవిస్తూ ఉంటాం. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, మనం ఎట్లా చూస్తాం వాళ్ళని? నేను ఇది చెప్పాను కాబట్టి క్రెడిట్ కార్డులోనే ఎక్కడో అప్పు చేసి ఏదో చేయమాకండి, అవునా? నువ్వు చేసే పనుల మీద, నువ్వు చేసే విషయాల మీద నువ్వు ఎంత వాల్యూ పెడతాడు, దాన్ని బట్టి దేవుడు తన మహిమని నీ మీద రిలీజ్ చేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా. కొంతమందికి ఏదన్నా పని చెప్పామనుకో, ప్రపంచంలో ఎవడు చేయనంత దరిద్రంగా దాన్ని చేసి చూపిస్తారు. అది స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ కాదు, స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్. అది ఈ ప్రాజెక్ట్ వాడి చేతిలో పెట్టామంటే చెడగొట్టేశాడే. దేవుడు మనల్ని అలా పిలవలేదు. వీటి మీద మనం ఏం చేయాలి? మనం వర్క్ చేయాలి. చిన్న ఇంట్లో నువ్వు ఉంటున్నావు, అవునా? పొద్దున్నే లేచి ఏదో ప్రపంచం మారుద్దాం అనుకుంటావు, ప్రపంచం అంతా మార్చేద్దాం అనుకుంటున్నావు. నిద్ర లేచిన తర్వాత బెడ్షీట్ నువ్వు మడత పెట్టావు, అవునా? ఎవరన్నా మీ ఇంటికి వచ్చారనుకో, ఆ టైంలో ఇవన్నీ చెప్తారని మేమేదో పర్ఫెక్ట్గా ఉంటాం, మేమేదో గ్రాండ్గా డెకరేట్ చేసి పెడతాం అని కాదు. మనం చేయాల్సిన విషయాలు. అవును, మన ఆఫీస్లో మనం పని ఎట్లా చేస్తాం? బాస్ వస్తున్నాడంటే టక్ చేసి పడేస్తాం. ఆడ ఒక నెల రోజులు లీవ్ తీసుకున్నాడు అనుకో బాస్, ఏమలే తర్వాత చేసుకోవచ్చులే, వస్తాడులే, ఆ పెండింగ్ అయితే అవనే, ఎందుకు అవ్వట్లా పెండింగ్, అన్నీ పెండింగ్గానే ఉన్నాయి. పౌలేమంటున్నాడు పత్రికల్లో, మనం పని చేసేటప్పుడంట ప్రభు నిమిత్తం మనం చేస్తున్నామన్న గ్రహింపుతో మనం చేయాలంట. నీ జీతం ఇచ్చేది బాస్ కాదు, గుర్తుపెట్టుకో. ఫిజికల్గా బాసే ఇచ్చేది, కానీ స్పిరిచువల్గా నీ జీతం ఇచ్చేది బాస్ కాదు, ప్రభు. ప్రభు నీకు జీతం ఇచ్చేటప్పుడు మీ బాస్ ఇచ్చేంత కొంచెమే ఇవ్వడు ఆయన. చెప్తున్నాను చాలామందికి, అందుకే ఏం చెప్పాను, మనసుని కొంచెం విశాలపరచాలి, సాగదీయాలి బాగా, అవునా? మనుషులతో మనకి సరైన సంబంధాలు ఉండవు, అవునా? ఏదో మూడ్ ఆఫ్ అయ్యి ఎట్లానే ఉంటాం. ఆ రోజే ఒక మంచి అఫీషియల్, ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీ ఇంటికి వచ్చాడు, అవునా? నువ్వు అతన్ని సరిగ్గా పలకరించట్లా, సరిగ్గా చూసుకోవట్లా. మేబీ అతను నీకు ఏదైనా హెల్ప్ చేయడానికి వచ్చాడేమో. కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా, నాకెవరు హెల్ప్ చేయాల్సిన అవసరంలా, నాకు అన్నీ ఉన్నాయి. ఈ మాట ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా మనుషుల నుండి, మనుషుల ద్వారా నీ దగ్గరకు వస్తుంది. అందుకే మనుషులతో సంబంధాలు మనకి ఇంపార్టెంట్. మేబీ ఆ వ్యక్తి ఆ రోజు మేబీ నీ లోన్ పే చేయడానికి వచ్చాడు, వీడు మావాడు, వీడికి ఏదో ఒక హెల్ప్ చేద్దాం, ఆలోచించలేదు కదా ఎప్పుడు. ప్రూఫ్ కావాలా మీకు? ప్రూఫ్ కావాలి అంతేనా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, స్ట్రేంజర్స్ని ఎంటర్టైన్ చేసేవాడు, విశ్వాసులకి తండ్రి ఆయన. ఎవరు? అబ్రహాం. ఒకరోజు 3 వ్యక్తులు ఆయన దగ్గర నడుచుకుని వచ్చారు. వెళ్ళేటప్పుడు ఏమన్నారు తెలుసా? మరలా వచ్చే సమయానికి ఈ టైంకి నీకు సంతానం కలగబోతుందని ఆశ్రయించి, బికాస్ అబ్రహాం యూస్ టు ఎంటర్టైన్ స్ట్రేంజర్స్. పరాయి వాళ్ళు వచ్చినప్పుడు చూసేవాడు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నాడు. అదేంటో తెలుసా? అబ్రహాం యొక్క క్లాస్ అది.
నేను ఈ మాట చెప్పానని పురుషులందరూ మీ ఫ్రెండ్స్ అందరినీ ఇళ్ళ మీద వచ్చి పడేటట్టు చేయమాకండి. మీ భార్యలు వండి పెట్టలేరు. మీ భార్య తర్వాత ఏముంటుందంటే, రోజుకేంది ఇంతమందిని తీసుకొస్తున్నాం ఇంటికి, స్ట్రేంజర్స్ని ఎంటర్టైన్ చేయాలని, నేను పని మనిషినా అంటది. అక్కడ దాకా వద్దు. సో లాగా లేదైనా కానీ మరీ లాగకూడదు. అబ్రహాంకి ఏమైంది? తన లైఫ్కి కావాల్సిన మెసేజ్ వచ్చింది, తన లైఫ్కి కావాల్సిన బ్రేక్ త్రూ వచ్చింది. దేవుని మహిమను మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి జరుగుతాయి. ఈ భూమి మీద ఉండే డెస్టినీ హెల్పర్స్తో దేవుడు కనెక్ట్ చేస్తాడు. ఈ భూమి మీద ఉండే ఫైనాన్షియల్ సపోర్టర్స్తో దేవుడు కనెక్ట్ చేస్తాడు. మేబీ నువ్వు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నావు, డబ్బులు సరిపోవట్లేదు, కానీ ఆ రోజే ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు. మేబీ దేవుడు మాట్లాడుండొచ్చు, ఇదిగో ఈ వ్యక్తికి డబ్బులు సరిపోవట్లేదు, ఈ వ్యక్తికి ఈ ప్రాజెక్ట్కి ఇంత ఖర్చు అవుతుంది, ఇదిగో నువ్వు డొనేట్ చేయని మేబీ ఆ వ్యక్తికి దేవుడు చెప్పొచ్చు. ఎందుకని? నీ శాలరీ నీ బాస్ దగ్గర నుంచి రావట్లా, నీ శాలరీ దేవుని దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే 1,00,000కు పైగా మార్గాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఏ మనిషి దాన్ని ఆపలేడు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. సొలొమోను అనుకున్నాడా, షేబా దేశపు రాణి వచ్చి బంగారం ఇస్తుంది, పలానా రాజు వచ్చి అయ్యిస్తాడు, పలానా రాజు వచ్చి చెక్క తీసుకొని వస్తాడు మందిరం కట్టడానికి, నా ఇల్లు కట్టుకోవడానికి, పలానా వాళ్ళు బంగారు పాత్రలు ఇస్తారు, పలానా వాళ్ళు బంగారం వెండి ఇవన్నీ తీసుకొని వస్తే సొలొమోను అనుకున్నాడు ఎప్పుడే? అనుకోవాలా. కానీ ఆ మహిమను పొంది ఆ అనుభవంలో జీవించడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా నా జ్ఞానమే, నీ ప్రజల్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానం అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి నేను నీకు ఐశ్వర్యము ఘనతని ఎదురు తీసుకొని వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. యేసుప్రభువు వారు వచ్చి నూతన నిబంధనలు ఏమంటున్నాడు? సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆ గొప్పవాడు నీ లోపల జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలా అయినా కార్యాలు చేయగలడు. నువ్వు 30 సంవత్సరాలు సంపాదించి ఈఎంఐలు కట్టి మొత్తానికి ఒక హౌస్ని ఓన్ చేసే బదులు దేవుడు ఎవరో ఒక తలకాయ మీద ముట్టికాయ వేసి ఎవరో ఒకరు ఇక్కడ నుంచి ఖాళీ అయ్యి ఫారిన్ వెళ్ళేటట్టు చేసి వాళ్ళ కారు వాళ్ళ ఇల్లు ఎట్లా జరుగుతాయండి పాస్టర్ గారు కదా? అది కదా ప్రశ్న. మనం ఏదైనా నమ్మాలంటే మనకి ప్రూఫ్ కావాలి. సొలొమోనుకి ఎట్ట జరిగింది అట్టనే జరుగుతుంది మనకు కూడా. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఇచ్చిన మహిమ అనుభవంలో మనం ఇంక్రీజ్ అవుతున్నాం. హల్లెలూయా. అందరూ చెప్తాను, నాతో ఇంక్రీజ్ అవుతున్నాను నేను. మన హృదయం సరిచేయబడే కొలది ఆయన మహిమను ఎక్కువగా మనం మోస్తూ ఉంటాం. పౌలేమంటాడు? మంటి దేహంలో ఆయన మహిమైశ్వర్యాన్ని పెట్టాడంట. వెన్ యూ యాక్టివేట్ ఇట్, దేవునితో కనెక్ట్ అయ్యి నువ్వు దాన్ని యాక్టివేట్ చేయటం మొదలుపెట్టే కొలది గ్లోరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హల్లెలూయా. దేవుడు అలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఆల్రెడీ నా టైం అయిపోయింది. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం క్రితం కొంతమంది వ్యక్తులు ఏం చెప్తారని బాగా వినండి, వాక్యంలోది కాదు బయటది. కొంతమంది వ్యక్తులు వాళ్ళు కలిసి వాళ్ళు అనుకున్నారంట, మన లోపల ఎంత సామర్థ్యం ఉంది, మనం ఏం చేయగలం, దీన్ని ఒకసారి పరీక్షిద్దామా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ దుబాయ్, ఆ సౌదీ అరేబియా దగ్గర ఎక్కడైతే ఆ ఎడారి ప్రాంతం ఉందో అక్కడికి వెళ్ళారంట. కొద్దిమంది వాళ్ళేమి ఆలోచించారంటే, అసలు మా లోపల ఎంత కెపాసిటీ ఉంది, దీన్ని టెస్ట్ చేద్దాం. ఈరోజు దుబాయ్, సౌదీ అరేబియా ఎట్లా ఉన్నాయి, ఎట్లా డెవలప్ అయినాయి? అవి ఎందుకు డెవలప్ అయినాయి తెలుసా? కొంతమంది అనుకున్నారు, మా లోపల లెట్ us టెస్ట్ అవర్ స్పిరిట్స్ అనుకున్నారు. మా లోపల ఏముందో బయటకు తీసుకొద్దాం. మెసేజ్ అందరికి కాదు, పైకి రావాలనుకునే వాళ్ళకి.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఒక స్పిరిట్ని దేవుడు నీ లోపల పెట్టాడు, అది దేవుని స్పిరిట్. ఒక స్పిరిట్ని దేవుడు నీ లోపల పెట్టాడు, దానికి కానీ కెపాసిటీని నువ్వు ఇంక్రీజ్ చేయగలిగితే. కొంతమంది వ్యక్తులు ఏమనుకున్నారు, ఓకే మన లోపల ఏ కెపాసిటీ ఉందో బయటికి తీసుకొద్దామని అక్కడికి వెళ్ళారు, దుబాయ్ని భయంకరంగా డెవలప్ చేయడం మొదలుపెట్టారు. మనకున్న సమస్య ఏంటో తెలుసా? డబ్బులు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. వాక్యం ఏం చెప్తుంది? బై ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ది ఎయాన్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన వాక్కుని విడుదల చేసి శూన్యంలో ఆయన విశ్వాన్ని సృష్టించి పెట్టాడు. అదే కృపని దేవుడు మనకిచ్చాడు. ఆయన మహిమ మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే మన కెపాసిటీ ఏంటో బయటికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో గోల్డ్ ప్రైజెస్ వాళ్ళు అక్కడ కూర్చొని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆయిల్ ప్రైజెస్ వాళ్ళు అక్కడ కూర్చొని కంట్రోల్ చేస్తూ ఉంటారు. డైమండ్స్ ప్రైజెస్ వాళ్ళు అక్కడుండి కంట్రోల్ చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏదో చేశారు. గొప్ప విషయం ఏంటో తెలుసా? వాళ్ళకన్నా ఎక్కువ సామర్థ్యం దేవుడు మన లోపల పెట్టాడు. ఇఫ్ యూ కెన్ బిలీవ్, దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాం. వీ కెన్ క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. దేవునితో పాటు సృష్టించేవారుగా ఆయన మనం పిలిచాడు. నేను ఊహిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఒకరోజు ఇక్కడున్న చాలామంది మీ జాబ్స్ నుండి మీరు బయటకు వచ్చి మీ ఓన్ కంపెనీస్ మీరు స్టార్ట్ చేసి మీ కుటుంబ చరిత్రలో ఫస్ట్ మిలియనీర్స్ అవుతారని మీకు నచ్చకపోయినా నేను నమ్ముతున్నాను. దెర్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఈ లోపల దేవుడు ఏదో పెట్టాడు. ఆదాము అవ్వని దేవుడు ఏదేను వనంలో పెట్టినప్పుడు ఏదేని యొక్క మహిమలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఏదేను వనంలో ఉన్నప్పుడు ఆదాము అవ్వకి లేమి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. కానీ ఎప్పుడైతే పాపం చేసి అందులోంచి బయటకు వచ్చారో దేవుడు ఏమన్నాడు, ఇప్పటి నుంచి మీరు కష్టపడతారు, ఇప్పటి నుంచి మీకు ఏది ఫ్రీగా రాదన్నాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు? అదే కృపని ఆయన మనకి తెరిచాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరితో మాట్లాడితే నాకు తెలియదు. డబ్బులు ఉంటేనే పని జరుగుతాయి అనుకుంటారు. నేను చెప్తున్నా, డబ్బులు లేకపోయినా కానీ పని జరుగుతుంది. జనములు నీ వెలుగునకు వచ్చేది, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. అండ్ Gentiles shall come to your light and kings to the brightness of your rising. ఎప్పుడైతే దేవుని మహిమ కలిగి అనుభవంలో నువ్వు జీవిస్తా, ఆ స్థానంలో నువ్వు పెరుగుతూ ఉంటావో రాజులు వచ్చేస్తారు నీ దగ్గరికి. వాళ్ళు ఖాళీ చేతులతో రారు. వాక్యంలో ఏముంది? 11వ వచనంలో, నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఏంటది? సియోను యొక్క మహిమ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. నా జనులు నా మహిమను పొందుకొని ఒక స్థానంలో పనిచేయటం మొదలు పెడతారు. ఆ స్థానంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత అంట వాళ్ళ ద్వారాలు రాత్రింబగళ్ళు తెరవబడి ఉంటాయంట. హల్లెలూయా. అంటే ఎప్పుడు ఎవరో ఒకరు బ్లెస్ చేస్తూనే ఉంటారు. నిన్ను చూసిన ప్రతి వ్యక్తి నిన్ను బ్లెస్ చేయాలనుకుంటాడు. దెర్ ఈస్ ఎ గ్లోరీ మ్యాన్. మనం ఏదో చిన్న చిన్న ఈఎంఐలు కట్టుకొని ఇటుకరాయి మీద ఇటుకరాయి పెట్టి ఏదో చేయాలనుకుంటున్నాం. దేవునికి వేరే మార్గాలు ఉన్నాయి. ఆయన గ్లోరీ నీ లోపల డిపాజిట్ అయిందా? ఆయన గ్లోరీ నీ లోపల యాక్టివేట్ అయిందా? ఆయన మహిమ నీ లోపల క్రియారూపకంగా అది పనిచేసే స్థితిలో ఉందా? దేవుడు తీసుకొస్తాడు. దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. దేవుడు మనుషులను తీసుకొని వస్తాడు. దేవుడు వనరులను తీసుకొని వస్తాడు. మోషేని పంపించేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఫరో దగ్గర నుండి మీరు వచ్చేటప్పుడు ఐగుప్తీల దగ్గర ఉన్న బంగారం వెండి మొత్తం ఏరుకోండి. మీరు ఒక్క గ్రాము కూడా వదిలిపెట్టదు. హల్లెలూయా. ఇంత రెవల్యూషన్ చెప్తున్నా మీరు ఎందుకు డల్గా ఉన్నారు తెలుసా? మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే అవి మనకి జరగవని. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు కాకపోతే ఎవడికి జరుగుతాయి అని. మీకు నాకు తేడా ఉందిగా.
తేడా ఉందా? మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎలా జరుగుద్దని, నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన చెప్పాడు, మేము అక్షరంకు కాదు మాత్రమే కాదు, ఆత్మకు మేము పరిచారకులమై ఉన్నాం. He has made us sufficient as the ministers of the new covenant. అంటే ఇవి ఎలా పనిచేస్తాయో, ఇవి ఎలా జరుగుతాయో ఆ మిస్టరీస్ దేవుడు మాకు ఓపెన్ చేస్తాడు. అండ్ వి బిలీవ్. హల్లెలూయా. ఈఎంఐలు ఎలా కడతాము, తర్వాత మనకి పరిస్థితులు ఎలాగా, పిల్లల్ని ఎట్లా చదివిస్తాము, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అని ఆలోచిస్తున్నావా? దేవుడు ఏమన్నాడు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు చూడ, విత్తవు కోయు కొట్టులో కూర్చుకొని, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు కదా. నువ్వు ఆయన మహిమ కలిగి జీవించడం మొదలుపెట్టావు. ఆయన మహిమ అంటే కబోద్ అని అర్థం హెబ్రూలో. కబోద్ అంటే బరువైన ఆయన సన్నిధి. నీ దగ్గర ఒక బరువు ఉంటుంది, నీ వెనకాల బరువు కాదు, ఆయన సన్నిధి యొక్క బరువు, ఆయన మహిమ యొక్క బరువు, ద వెయిట్ ఆఫ్ హిస్ గ్లోరీ. అది మనుషులకు కనబడినప్పుడు, దేవుని కుమారులు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు సృష్టి అంతా వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. హల్లెలూయా. నీ దగ్గర ఒక బరువు ఉంది. ఆ బరువు ఏంటి? ఆయన సన్నిధికి నువ్వు ఆతిథ్యం ఇవ్వటం వల్ల వచ్చిన బరువు అది. గ్రీక్లో మహిమను ఏమంటారంటే డోక్సా అంటారు. డోక్సా అంటే ఎక్సలెన్స్, స్ప్లెండర్, మ్యాజెస్టీ, బ్రైట్నెస్. ద స్ప్లెండర్ ఆఫ్ ఎ కింగ్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక రాజు యొక్క వైభవం. సొలొమోన్ యొక్క వైభవం గురించి మనం మాట్లాడాం. దేవుని మహిమ నీ మీదకి వచ్చినప్పుడు రాజులకు ఉండే వైభవము నీ లోపల కనబడటం ప్రారంభమవుతుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ లైఫ్. రాజులు ఎలాగ సమస్యల్ని సాల్వ్ చేస్తారు, నువ్వు సాల్వ్ చేయటం మొదలు పెడతావు. ఆ బ్యాంక్ అకౌంట్ ఏం కావాలి? బ్యాంక్ అకౌంట్లో పక్కన జీరోలు పెరగాలి. ఇంకా నేను ఎక్కువ చెప్పను. మనం స్లోగా వీటిలోకి వెళ్తా ఉన్నాం. మనకేంటంటే మనకి ఏం జరగట్లేదు, నాకు లేదు. నువ్వు దేవునితో సమయం గడుపుతున్నావా, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నావా? స్లోగా నువ్వు ఇంక్రీజ్ అవుతా ఉన్నావు. నీ ప్రారంభం కొద్దిగా ఉన్నాను. హల్లెలూయా. తర్వాత నీ స్థితి ఎలా ఉండబోతుందంట? మహా గొప్పగా ఉండబోతుందంట. అది చిన్నగానే ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. దేవుడు స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ని మన దగ్గర నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. శ్రద్ధ గలవాని హస్తం, ద హ్యాండ్ ఆఫ్ ద డిలిజెంట్ విల్ ప్రాస్పర్ హిమ్. అంటే ఆ వ్యక్తి శ్రద్ధగా పనిచేస్తే దేవుడు ఆశ్రయిస్తా అంట. హల్లెలూయా. సోమరాల గురించి మాట్లాడేటప్పుడు సామెతలు ఏమంటాడు? కన్సిడర్ ద యాంట్స్. మీరు చేమల్ని చూడండి, వాటి మీద ఏ యజమానుడు ఉండడు, కానీ సమ్మర్ నిమిత్తం అవి ఆహారాన్ని ముందే కూర్చి పెడతాయంట. దే నో హౌ టు వర్క్. నీ జ్ఞానంతో నువ్వు పనిచేసేది వేరు, దేవుని ఆత్మ వలన వచ్చే జ్ఞానంతో నువ్వు పనిచేసేది వేరు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని ఆత్మ వల్ల వచ్చే జ్ఞానంతో పనిచేస్తా ఉన్నాడు. యోసేపు చెరసాల్లో నుండి బయటకు వచ్చే టైంకి సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. మీ లైఫ్ మీద ఉన్న లిమిట్స్ ఈరోజు ఎరగొట్టాడు. ద అనాయింటింగ్, ద గ్లోరీ. నేను కొంతమంది టెస్టిమనీస్ విన్నాను. పాపం వాళ్ళ డబ్బులు కట్టుకోలేక లోన్స్, సడన్గా బ్యాంక్లో స్క్రీన్ మీద చూపించిందంట, మీ లోన్ లేదు, క్యాన్సిల్ అయిపోయిందని. బై ఫెయిత్ దేవుడు చేయగలడండి. దేవుడు చేయగలడు. ఆయన మహిమ నీ లోపల ఉంటా ఉంది, నువ్వు దాన్ని మర్చిపోవద్దా. హల్లెలూయా. మనం ఎక్స్పాండ్ అవుతావు, స్లోగా వెళ్తున్నావు, మనకు మంచి హాల్ దొరుకుతుంది. ఏం మోటివేషనల్ స్పీచ్ చెప్పట్లా, జరుగుతుంది. స్లోగా వెళ్తాం అంతే. చిన్న పోరాటాలు వస్తాయి అంతే, కానీ ఆ మహిమ మనల్ని వదిలిపెట్టదు. మోషే మీద దేవుని మహిమ ఎక్కడ దాకా ఉంది? దేవుడి పిస్కాకుండా దాకా వెళ్ళమని చెప్పాడు మోషే. అక్కడ దాకా మహిమ కంటిన్యూ అవుతానే ఉంది.
ఆలోచించారు ఎప్పుడైనా? మన లోపల ఉన్న మహిమ, క్రీస్తు అనే మహిమ, నీ లోపల నా లోపల ఉన్న క్రీస్తు, ఆయన మహిమ నిరీక్షణ అన్నాడు. మేబీ ఆ వ్యాధిలోంచి బయటకు రాలేకపోతున్నావా? ఆ వ్యాధి కన్నా నీ లోపల ఉన్న క్రీస్తు యొక్క గ్లోరీ, మహిమ ఇంకా పవర్ఫుల్. నువ్వు దాని మీద దృష్టి పెట్టడం నేర్చుకో. నువ్వు దాని మీద దృష్టి పెట్టు, కాంట్రాక్ట్స్ రావటం మొదలవుతాయి. దాని మీద దృష్టి పెట్టు, బిజినెస్లు ఓపెన్ అవటం ప్రారంభమవుతాయి. దాని మీద దృష్టి పెట్టు, కాస్ట్లీ వస్తువులు నీకు ఓపెన్ అవడం ప్రారంభమవుతాయి. దాని మీద దృష్టి పెట్టు, నీకు కావలసిన ప్రతిదీ, ఈ యొక్క రెల్మ్, ఈ యొక్క పరిధి, ఈ పరిధిలో ఉన్న కెరూబులు, శరాపులు నీకు సమకూర్చడం నువ్వు చూస్తావు. నేను ఎవరితో మాట్లాడితే నాకు తెలియదు. దర్ ఈస్ ఎ గ్లోరీ. ఒక మహిమ ఉంది, అది క్రైస్తవులకి తెలియదు ఇంకా. దానిలో ఒక శాంపిల్ని ఆ దుబాయ్లో ఉన్న షేకులు ట్రైల్ చేసి చూశారు. దెర్ ఇస్ ఎ గ్లోరీ. వాక్యాన్ని మీరు చదవండి, యెషయా గ్రంథం చదవండి, ఇర్మీయా గ్రంథం చదవండి. ఎండిపోయిన ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఫలిస్తావని ఉంటుంది వాక్యం. కరువు ఉన్న చోట ఇస్సాకు విత్తినప్పుడు 100 పంట ఇచ్చాడని ఉంటుంది. అంటే మన లోపల ఇన్బిల్ట్ కెపాసిటీని దేవుడు పెట్టారు. ఎక్కడైతే ఎడారి లాంటి ప్రదేశాలు ఉంటాయో, ఎక్కడైతే ఫలము లేని ప్రదేశాలు ఉంటాయో, అక్కడ 100% ఇంక్రీజ్ చూడటానికి దేవుడు ఒక గ్లోరీని మన లోపల ఒక సాఫ్ట్వేర్ లాగా పెట్టాడు. దాన్ని నువ్వు యాక్టివేట్ చేయడం మొదలుపెట్టు. ఆ గ్లోరీ నువ్వు యాక్టివేట్ చేయడం మొదలుపెట్టినప్పుడు మేబీ వాక్యం వింటా ఉన్నప్పుడే ఆ క్యాన్సర్ గడ్డలు అలా రాలి పడిపోతాయి. ఆ బీపీ, ఆ షుగర్, ఆ థైరాయిడ్ నార్మల్కి వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఇన్సోమ్నియా, ఆ రాత్రి వచ్చే డిస్టర్బెన్స్ అంతా క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. నీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే గ్లోరీ నీ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ రాత్రి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంది. దేవుడు నేను గొప్ప వాటి కోసం పిలిచాడు. నువ్వు లిమిట్ చేసుకో. మాకు మనుషులు ఏదో అనుకుంటారని నిన్ను ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఊరే నీకు ఇన్ని డబ్బులు వస్తే ఆడేదో అనుకుంటే నీకెందుకబ్బా? వాక్యంలో ఉంది, అరైజ్ అండ్ షైన్. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండి, నువ్వు నీరసించిపోయిన స్థితిలో ఉండి నువ్వు లేచినప్పుడు దెర్ ఇస్ అ గ్లోరీ దట్ కమ్స్ అపాన్ యూ. మనం చీకట్లో పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక వెలుగు మన దగ్గరకు వస్తుంది. కానీ యెషయా గ్రంథం 60వ అధ్యాయం ప్రకారం మనం ఆత్మీయంగా లేచినప్పుడు ఇంకొక వెలుగు మన మీదకి వస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే రాజులు మన దగ్గరకు వచ్చేటట్టు చేస్తుంది. కొన్ని ఇన్స్టెంట్గా జరగబోతా ఉన్నాయి సంఘం. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఎలివేషనే. This is the year of elevation and there is a spirit called elevation. పరిశుద్ధాత్మకు ఒక కెపాసిటీ ఉంది. నువ్వు దేవునితో నడిచేకుంది ఆ మహిమని నీ లోపల ఇంక్రీజ్ చేస్తాడు. ఇంక్రీజ్ చేసేకుంది ఈ పరిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీకు ఆకర్షించబడుతుంది. నీ ఎండిపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు జలమయంగా మారుస్తాడు. లైఫ్ని ఆయన తీసుకొస్తాడండి, పైకి తీసుకొస్తాడు. లైఫ్ని ఆయన బ్లెస్ చేస్తాడు, లైఫ్ని ఆయన లేపుతాడు. మనం చేయాల్సిందంతా ఒకటే, ఆయన మహిమను కలిగి మనం జీవిస్తున్నామా లేదా? మనకిచ్చిన ప్రతి పనిని మనం చేస్తున్నాడు, ప్రభు నిమిత్తం మనం చేస్తున్నాం లేదా? దెన్ ద గ్లోరీ మేనిఫెస్ట్, దెన్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ మేనిఫెస్ట్. నీ క్లాస్ ఆఫ్ లైఫ్ని దేవుడు ఈ ఇయర్ ఇంక్రీజ్ చేయబోతున్నాడు. ఈ ప్రొఫెటిక్ వర్డ్ ఎవరు రిసీవ్ చేసుకుని నాకు తెలియదు. ఈ 2024లో నీ లైఫ్ యొక్క క్లాస్, దానికి ఒక క్లాస్ ఉంటుంది అంతే. దానికి ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఈఎంఐల గురించి ఆలోచించావు, అప్పుల గురించి ఆలోచించావు, పిల్లల్ని ఎట్లా చదివించాలో ఆలోచించావు, బిల్స్ ఎట్లా పే చేయాలో ఆలోచించావు, కార్ బిల్ ఎట్లా కట్టాలో ఆలోచించావు, పెట్రోల్ డబ్బులు ఎట్లా వస్తాయని నువ్వు ఆలోచించావు, టిఫిన్కి డబ్బులు ఎట్లా వస్తాయని నువ్వు ఆలోచించావు, బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఎట్లా వస్తాయని ఆలోచించావు. ఇట్ హ్యాపెన్స్ బై ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకే దీన్ని పరిపాలించే మహిమ అంటారు. దిస్ ఈస్ ద రైనింగ్ గ్లోరీ. హల్లెలూయా. మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారు. ఆత్మలో ప్రేరేపించబడిన వారు లేచి నిలబడి